జై శ్రీరామ్ ఫ్రెండ్స్, హిందూ సోదరులందరికీ నమస్తే. ఈరోజు మనం తిరుచిరాపల్లిలోని మల్లకోటై ఉచ్చిపిల్లియార్ టెంపుల్, దీనినే రాక్ ఫోర్ట్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ స్టోరీ, అక్కడ ఉన్న ప్రత్యేకత మొత్తం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మొదట మనకు ఆల్ ఓవర్ ఇండియా నుండి ఈ తిరుచిరాపల్లి ట్రిచ్చికి బస్సెస్, రైల్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది. అక్కడి నుండి శ్రీరంగం టెంపుల్ 10 కిలోమీటర్లు అనమాట బస్ స్టాండ్ నుండి. అక్కడి నుండి 4 కిలోమీటర్, శ్రీరంగం నుండి 4 కిలోమీటర్ ఈ మాణిక్య వినాయకర్ టెంపుల్ అనేది. ఈ టెంపుల్ అనేది 8వ శతాబ్దానికి సంబంధించినది. ఇది ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. మొదట దీనిని పల్లవులు, మదురై వాళ్ళు, తర్వాత విజయనగర రాజులు ఈ గుడిని అభివృద్ధి చేశారు, కట్టారు. ఈ గుడి హైట్ మొత్తం 273 అడుగులు హైట్లో ఉంది. ఇక్కడ 3 టెంపుల్స్ మెయిన్గా ఉంటాయి. కింద వచ్చి పాదాల దగ్గర వినాయక స్వామి వారి టెంపుల్, తర్వాత పైన రాతి కట్టడం పైన వచ్చి వినాయక స్వామి, దీనినే ఉచ్చిపిల్లియార్ టెంపుల్ అంటారు. అక్కడ వినాయక స్వామి, మధ్యలో అమ్మవారి టెంపుల్ అనమాట, తాయార్ మన్వార్ అమ్మవారి ఆలయం. ఆ ఆలయం చుట్టూ గోడలపైన చుట్టూ దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, నటరాజ, గణేష మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ శివుడు అమ్మవారి రూపంతో దర్శనం ఇస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ స్టోరీ ముఖ్యంగా పూర్వం రత్నావతి అనే గర్భవతి ప్రసవ టైంలో తన అమ్మకు కబురు పెట్టినప్పుడు కావేరీ నది పక్కలానే ఉండే దానివల్ల వర్షాలు బాగా పడుతుండడం వల్ల ఆమె రాలేకపోయింది. ఆ సమయానికి ఆ ఈశ్వరుడే ఆ రత్నావతి వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి ఆమెకు ప్రసవం బాగా అయ్యేటట్లు చేసి తర్వాత వెళ్ళాడు. మరుసటి రోజు తన అమ్మ వచ్చినప్పుడు ఈ జరిగిన స్టోరీ చెప్తే ఆ సాక్షాత్తు ఆ శివుడే అమ్మవారి రూపంలో వచ్చింది అనేసి ఆమె మొక్కింది. ఈ స్టోరీ ఇప్పుడు కూడా ఆ గుడిలో అయితే చిత్రీకరించారనమాట. ఇక్కడ మొత్తం 437 మెట్లు ఉన్నాయి. దీనినే హార్ట్ ఆఫ్ ద టెంపుల్ అంటారు. తర్వాత వచ్చి సెంటర్ ఆఫ్ ట్రిచ్చి కూడా ఉంటుంది. ఇక్కడ అయితే మనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అనమాట. మొత్తం తిరుచిరాపల్లి ట్రిచ్చి మొత్తం మనకు కనబడుతుంది, ఎయిర్పోర్ట్ కనబడుతుంది. ఇక్కడ శ్రీరంగం టెంపుల్ గోపురాలు, రాజగోపురం భలే చూడండి, అక్కడ మీరు చూస్తూ ఉండేది శ్రీరంగం రాజగోపురం అనమాట. చాలా అయితే చాలా బాగుంది. అది ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం అనమాట. ఆ స్వామివారి అనుగ్రహంతో అయితే నేనైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను. నాకైతే ఇది చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడైతే మనకు డ్యామ్స్ కూడా అలాగే కనబడుతుంది, కావేరీ నది, బ్రిడ్జెస్ మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం తిరుచిరాపల్లి మొత్తం మనకు కనబడుతుంది అన్నమాట. మీరు ఈసారి వెళ్ళినప్పుడు శ్రీరంగం తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఈ ఆలయ విశేషాలను తెలుసుకోండి. లోగా నీట్గా చిత్రాలు వేశారనమాట స్టోరీ. తర్వాత దీనికి సంబంధించిన ఇంకొక స్టోరీ ఏమంటే, విభీషణుడు లంకలో ఆ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించాలనే కోరిక మేరకు స్వామివారి అనుగ్రహంతో ఆ స్వామివారి ప్రతిరూపాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు సంధ్యావందనం సమయంలో ఒక చిన్న పిల్లవానికి స్వామివారి ప్రతిమను అప్పగించి అతను సంధ్యావందనం చేసి వచ్చినప్పుడు ఆ స్వామివారి ప్రతిమను కింద పెట్టేస్తారు. అప్పుడు ఆ స్వామివారు దాన్ని ఎత్తేందుకు ట్రై చేస్తారు. అది భూమిలో బాగా పాతుకుపోయి ఉంటుంది. అప్పుడు ఆ విభీషణుడు ఆ పిల్లవాడిని తరుముకుంటూ వస్తే ఆ పిల్లవాడు ఈ రాక్ ఫోర్ట్ కొండెక్కి పైనకి లాస్ట్ దగ్గర రాతి కట్టడం దగ్గర వెళ్ళి తన యొక్క నిజ రూపం చూపిస్తూ ఆశీర్వదిస్తాడు. ఇది ఇంకొక స్టోరీ అనమాట. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.